టాప్ లో ఉన్న 5 కూడా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి నిజం చెప్పాలంటే. కానీ విన్నర్ అయ్యేది మాత్రం ఒకరే కదా. ఆడియన్స్ కి ఎవరు ఇష్టం అవుతారో వాళ్ళకి ఓట్ తీసుకుంటారు, వాళ్ళనే గెలిపించుకుంటారు కదా. సో మరి వాళ్ళందరూ ఇప్పుడు డెమోపాన్, సంజన గారు వీళ్ళు కూడా బాగా జెన్యున్ గానే ఆడుతున్నారు, బాగున్నారు కదా. సో వాళ్ళు బ్యాడ్ లెక్క అనుకోవాలి, కానీ ఎక్కడొక్కడ గుడ్ లక్ అనుకోవాలి టాప్ 5 లో ఉన్నందుకు. సో తనుజన్ అయితే చాలా భయపడుతుంది ఒక విషయంలో. అదేంటి అని తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తనుజ వచ్చిన స్టార్టింగ్ 1 month లో కూడా తను ఒక ఎక్సర్సైజ్ ఒకటి మీకు తెలియదు అనుకుంటా, ఒక గ్లామర్ కి సంబంధించిందే తన అందం గురించి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆ ఎక్సర్సైజ్ అన్నట్టు. మీరెవ్వరు కూడా అది గమనించలేదేమో తను చేసిన ఎక్సర్సైజ్ ని. నేను చాలా వరకు చూసాను, 1 month వరకు స్టార్ట్ చేసింది, తర్వాతనైతే గేమ్స్ ఉండడం, కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవడం ఉంటుంది కదా, మానేసింది అన్నట్టు చూడలేదు నేను చాలా సార్లు చూసాను లైవ్ లో నేను. సో అదేంటి అని తెలియాలంటే కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ప్లీజ్, ఈ వీడియోకి హైప్ ఇవ్వండి ప్లీజ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు తనుజని చూసారా, తనుజ అసలు బయట ఏ విధంగా ఉందో లోపల అలాగే ఉందన్నట్టు నాకు అనిపించినంత వరకు. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఎందుకంటే తను ముందే చెప్పింది నేను ఎక్కువ మందితో మూవ్ అవ్వలేను, నాకు కొంచెం భయం ఇస్తుందని చెప్పింది కదా. నిజం, ఎందుకంటే ఫైర్ స్టోమ్స్ వచ్చినప్పుడు చూడండి తను వాళ్ళు రాగానే కొంచెం భయపడింది, ఆ భయం ఇస్తుంది అమ్మో అనేది. చూసారో లేదో నాకు తెలియదు. సో తను చెప్పింది నిజమే కదా, కొంచెం భయపడింది. సో ఎక్కువ ఇమ్ముతోటి కళ్యాణ్ తోటి అటాచ్మెంట్ పెరిగింది అన్నట్టు తను ముందే చెప్పింది కదా, నాకు కొంచెం తక్కువ మాట్లాడిన వాళ్ళతోటి మాట్లాడడం అంటే ఇష్టం, ఎక్కువ అరిచే వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడే వాళ్ళతోటి నాకు మాట్లాడాలని అనిపించదు అని చెప్పింది కదా. ఇది కూడా నిజమే కదా, ఎందుకంటే తను కళ్యాణ్ చూడండి చాలా తక్కువ మాట్లాడతాడు, డిమ్మ పవన్ అయినా అంతే, ఇమ్ము వీళ్ళందరూ నార్మల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి కొంచెం ఎక్కువ మూవ్ అయింది, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంది అన్నట్టు ఇక్కడ. సో అంతేకాకుండా చూడండి నానా అంటుంది, బాండింగ్ కోసమే ఈ విధంగా మాట్లాడుతుంది చేస్తుంది, గెలవడం కోసం ఇదంతా చేస్తుంది అని కూడా అన్నారు కదా. కానీ బర్ని గారు తనుజది రియల్ బాండ్, నిజంగా వాళ్ళది ఎమోషనల్ బాండింగ్ అన్నట్టు. వీళ్ళిద్దరిది తప్పు పట్టాల్సిన పనే లేదన్నట్టు. వీళ్ళు గేమ్ కోసం ఈ విధంగా చేయలేదు. తనుజ గానీ బర్ని గారి బాండింగ్ అని వీళ్ళు బాగుంటుంది. కానీ ఈ మధ్యలో తనుజకి బర్ని గారికి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది, అది మీ అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ గెలుపడం కోసం ఆ విధంగా బాండింగ్ పెట్టుకోలేదు తను, ఎందుకంటే తన నేచర్ అంతే, బయట ఏ విధంగా ఉందో ఇక్కడ అలాగే ఉంది. ఎందుకంటే మీరు ముద్దమందర సీరియల్ వాళ్ళు వచ్చారు కదా, హరిత గారు వచ్చారు. హరిత గారు వచ్చినప్పుడు తనుజ ఏమని మాట్లాడిందో చూసారా, అమ్మ అమ్మ అంటూ పిలిచింది. అంటే తను ఎవరితోటైనా కలుపుకునే తత్వం తనది. తనుజ అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటుంది, అది కూడా తనకు బాగా దగ్గరైన వాళ్ళతోటే ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా తన నేచర్ ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా తను చూడండి ఎవరు ఎన్ని మాటలన్నా బాధని లోపల పెట్టుకునేది. తన నేచర్ ఏంటంటే తనలో సహనం, ఓపిక చాలా ఉన్నాయన్నట్టు. ఒక మనిషి నెగ్గాలంటే వాళ్ళకి సహనం, ఓపిక ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే వాళ్ళకి గెలుపుకి దగ్గర అవుతారు కదా. ఆ 2 కూడా తనుజలో ఉన్నాయన్నట్టు. అందుకే ఇప్పుడు చూడండి ఏ సీజన్ లో కూడా ఒక అమ్మాయి విన్నర్ రేసులో లేదు. ఫస్ట్ టైం సీజన్ 9 లో ఒక లేడీ విన్నర్ రేస్ లోకి వచ్చిందండి, చూసారు కదా. మరి లేడీ విన్నర్ అయితే కూడా బిగ్ బాస్ కి ఒక మంచి క్రేజే ఉంటుందేమో, మరి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. సో మరి అలాంటిది తను ఏమనుకుంది, నేను లేడీ విన్నర్ అవ్వాలి అన్నట్టు ఇంత ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వచ్చింది, ఆడియన్స్ ని మనసులందరినీ గెలుచుకుంది. కానీ ఇక్కడ చూసారా తను ఏమని చెప్పిందంటే, నేను ఏదైనా గెలుస్తాను, నాకు గెలుపు, నాకు సక్సెస్ నా దగ్గరికి వచ్చింది, నా చేతిలోనే ఉంది అని నేను అనుకునే లోపలే నా గెలుపు దూరం అవుతుంది, నేను ఓడిపోతాను అంటూ ఒక భయాన్ని అయితే చెప్పింది అన్నట్టు. మీరు అందరూ అది చూసారో తెలియదు, భయపడింది అన్నట్టు. అప్పుడు నాగార్జున గారు ఒక మాట అంటాడు, ఆ క్షణంలో నీకు అనిపించినంత అబద్ధమే, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో అదే నిజం అన్నట్టు నాగార్జున గారు తనుజతో ఒక మాట అంటారు కదా. తన గేమ్ లో ఆడినప్పుడు భయపడుతుంది అన్నట్టు. సో అలా భయపడద్దని చెప్పాడు కదా, కానీ తన భయమే నిజమవుతుందా అన్నట్టు నాకు అనిపించింది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నిజంగా ఇప్పుడు తనుజ భయం నిజమవుతుందా అన్నట్టే ఉంది కదా. ఎందుకంటే చూడండి ముందు నుంచి కూడా తనుజ విన్నర్ కళ్యాణ్ రన్నర్ అంటూ వచ్చారు కదా. ఈ 1 month నుంచి తను అనుకున్నది నిజమే అవుతుందా అన్నట్టు అనిపించింది, తన భయమే నిజమవుతుందా అని అనిపించింది అన్నట్టు. తన గెలుపు దగ్గర దాకా ఉన్నదల్లా
తను దూరం అయిందా అన్నట్టే ఉంది. మొత్తానికైతే తనుజని దాటేసి కళ్యాణ్ మీదకి వచ్చేసాడు. తనుజ రన్నర్ పొజిషన్లోకి వచ్చింది అన్నట్టు. చూసారు, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? తన భయం నిజమవుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఎందుకంటే చూసారు కదా, అలాగే ఉందన్నాడు. కళ్యాణ్ విన్నర్ అవుతాడు అనే సిచ్యువేషన్లు ఇక్కడ కనబడుతున్నాయి అన్నట్టు. సో ఏదైనా సరే ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది కదా. కానీ మన వాళ్ళందరికీ కూడా కన్నడనా తెలుగునా అని మొత్తంగా చూడరు. వాళ్ళకి నచ్చితే చాలు ఓట్లు వేసుకుంటూ పోతూనే ఉంటారు అన్నట్టు. అంతే, అది మొత్తంగా వాళ్ళ మంచితనం అనుకోవాలి. ఇక్కడ అంతేకాకుండా తను ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది అన్నట్టు చెప్పారు కదా. అదేంటి అని అంటే, ఇప్పుడు నేను చాలా సార్లు చూసాను తను కూడా అనడం, అదేంటంటే హెయిర్ కి సంబంధించింది. అంతేకాకుండా మనకి హెడ్ నుంచి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. హెడ్కి మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం కోసం అని చెప్పి తను ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది. దాని వలన హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నట్టు. సో అదేంటి అంటే ఈ విధంగా ఉంటుంది కదా, ఇలా ఇలా అనాలన్నట్టు. ఈ విధంగా అనడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా జరుగుతుంది, బాగా హెయిర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా తను ఎప్పుడు అంటూనే ఉంటుంది. నేను చాలా సార్లు చూసాను, మరి మీరు చూస్తే చెప్పండి. సో వీడియో మాత్రం లైక్ చేయండి ప్లీజ్.